హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి రోజున సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని, ఆపదలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా సంతానం కోరుకునే వాళ్ళు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్య షష్ఠి గురించి, పూజా విధానం గురించి తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఒకటి. మార్గశిర మాసం శుక్లపక్షం శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసే పూజలు, పరిహారాలు, కాల సర్పదోష నివారణలు, వివాహం ఆలస్యం అవ్వడం, సంతాన సమస్యలు తీరుస్తారని నమ్మకం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి అని, స్కంద, మురుగన్, శరవణ అని పిలుస్తారు. ఆయన శక్తి అసుర నివారణ, నాగదోష నివారణ, గ్రహదోష నివారణ, రోగ నివారణకి, అలాగే విద్యా బుద్ధికి కూడా అత్యంత ప్రధానమైనవి. సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు విశేషమైనది. కానీ మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం అత్యంత విశిష్టంగా భావిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం నిత్య పూజాధికారాలు పూర్తి చేసుకోవాలి. అయితే ఈ రోజున చేసే పూజలో భాగంగా సుబ్రహ్మణ్యాష్టకం, భుజంగ స్తోత్రం వంటి విధిగా పఠించాలి. వీలైన వాళ్ళు ఈ రోజంతా ఉపవాసం ఆచరిస్తే మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చల్మిడి, చిమ్మిలి, కొబ్బరికాయ, పూలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజకి కొన్ని నియమాలు ఉంటాయి. సాత్విక ఆహారమే తినాలి. ఈవినింగ్ దీపం పెట్టుకుంటే మంచిది. అలాగే నాగదేవతకి ప్రత్యేకంగా సుమంగళి పూజ చేస్తే చాలా మంచిది. ఈ రోజు ఈ పూజ చేసిన వారికి రాహుకేతు దోషాలు నివారణ అవుతాయి. అలాగే పెళ్లి కాని వారికి కానీ, సంతానం లేని వారికి కానీ ఈ పూజలు చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు నాగదేవతల ఆరాధన చాలా మంచిది. ఈరోజు నాగదేవతల ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పూజ అనేది మనలోని భయాలను, దోషాలను దూరం చేసి మనల్ని విజయం వైపుకు ధైర్యంగా ముందుకు నడిపించే విధంగా కోరుకుంటూ, అలాగే స్వామి అనుగ్రహం మనందరి మీద సదా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.